వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేసే పొలిటికల్ సూపర్ స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. వారణాసి బీజేపీకి కంచుకోటగా చెప్తారు. 1991 నుంచి ప్రతి ఎన్నికలోనూ బీజేపీ ఇక్కడ గెలుస్తూ వస్తోంది. 2014, 2019లో మోదీ ఈ నియోజకవర్గం నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక్కడ నుంచి 60% పైగా ఓట్లను మోదీ సొంతం చేసుకున్నారు. 1952 నుంచి ఓ దశాబ్దం పాటు వారణాసి కాంగ్రెస్ చేతిలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత గెలుపు దాదాపు ఎండమావే అయింది. ఈ నేపథ్యంలో ఈసారి మోదీపై గట్టి అభ్యర్థిని దింపడం ద్వారా టెంపుల్ టౌన్ పై పట్టు సాధించాలని ఇండియా కూటమి భారీ వ్యూహరచన చేస్తోంది. వారణాసి నుంచి మోదీపై ఎవరు పోటీలోకి దిగుతారనే విషయంలో 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకప్పుడు బీజేపీకి భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ ప్రస్తుతం ఇండియా కూటమి వ్యవస్థాపక నేతల్లో ఒకరుగా ఉన్నారు. కూటమి ప్రధాన అభ్యర్థిగా ఆయన పేరు పలుమార్లు ప్రచారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా పీఎం అభ్యర్థిగా ఆయన పేరు వినిపించింది. కాగా ఎన్డీఏ కూటమి 4 సమావేశానికి వారం రోజుల ముందు కూడా పీఎంగా నితీష్ ని ఫోకస్ చేసే పోస్టర్లు పాట్నాలో వెలిశాయి. అయితే ఆ పోస్టర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ ప్రకటించింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదనకు వచ్చింది. ఈ ప్రతిపాదనను మొగ్గులోనే ఖర్గే కొట్టివేశారు. ఎన్నికల్లో గెలుపు తర్వాతే ఏ మాటైనా అంటూ ఆ ప్రస్తావనకు బ్రేక్ వేశారు. కూటమి సమావేశం పూర్తి కాగానే నితీష్ కుమార్ బీహార్లో ఆయన భాగస్వామ్య పార్టీ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ హుటాహుటిన అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రియాంక గాంధీ వాద్రా ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. అజయ్ రాణే తిరిగి కాంగ్రెస్ పార్టీ అక్కడ నిలబెట్టగా మోదీ కంటే 5 లక్షల ఓట్ల వెనుకబడి 3వ స్థానానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. 4 ఏళ్ల క్రితం ప్రియాంక వాద్రా ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బరిలో దిగుతానన్నారు. వారణాసి నుంచి పోటీ చేస్తారా అని అడిగినప్పుడు వై నాట్ అని సమాధానమిచ్చారు. వారణాసి నుంచి వాద్రా నిలబడతారని ఈ ఏడాది మొదట్లో వినిపించినప్పుడు శివసేన ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది స్వాగతించారు. ఎన్డీఏ కూటమి 3వ ఆప్షన్ కూడా ఉందని చెబుతున్నారు. ఆయన మరెవరో కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి ఆయన పోటీ చేశారు. 2 లక్షలకు పైగా ఓట్లతో 2వ స్థానానికి పరిమితమయ్యారు. 20% ఓట్లు మాత్రమే ఆయన ఖాతాలో పడ్డాయి. ఇండియా కూటమి సైతం ఇప్పుడు సామాన్య వ్యక్తిని ప్రధానిపై పోటీకి దింపితే కష్టమనే విషయం గ్రహించినట్లు చెబుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ విజయానికి బీజేపీ చేసిన పటిష్ట వ్యూహ రచన దృష్ట్యా ఈసారి వారణాసి నుంచి కూటమి అభ్యర్థిగా స్టార్ కంటెండర్ నే బరిలోకి దింపాలని అనుకుంటోంది. 3 రాష్ట్రాల ఎన్నికలను మోదీ స్వయంగా భుజం మీద వేసుకోవడం, మోదీ ఫ్యాక్టర్ కూడా ఆ పార్టీకి కలిసి రావడాన్ని ఇండియా కూటమి సీరియస్ గా పరిశీలిస్తోంది.